సిద్ధి కోసము తమ రక్తం చిందించారు. ఏ ఆశయ సిద్ధి కోసము తమ రక్తం చిందించారు. ఏ ఆశయ సిద్ధి కోసము తమ రక్తం చిందించారు. ఏ ఆశయ సిద్ధి కోసము తమ రక్తం చిందించారు. తుది ఆశలు మాపై నిలిపి నిన్ను మాకై అందించారు. ఓ అరుణ పతాకమా చేగును మారే సెల్యూట్ శ్రమజీవులకే కదమా నీకివి గోరెట్ సెల్యూట్ నీకివి గోరెట్ సెల్యూట్. మార్చలేము మాలో భావం చేయలేము వారికి ద్రోహం. 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 నిన్ను భుజాన మోసుకుపోతా పోరాటం కొనసాగిస్తా. ఓ అరుణ పతాకమా చేగును మారే సెల్యూట్ శ్రమజీవులకే కదమా నీకివి గోరెట్ సెల్యూట్ నీకివి గోరెట్ సెల్యూట్ నీకివి గోరెట్ సెల్యూట్ నీకివి గోరెట్ సెల్యూట్. జోహార్ కామ్రేడ్ మల్లన్న, జోహార్ కామ్రేడ్ మల్లన్న. పెద్దలు, అదేవిధంగా నేను మావోయిస్ట్ పార్టీ నుంచి వెళ్ళి సిపిఎం పార్టీలోకి వచ్చిన తర్వాత సత్యమన్నతోటి 1997-98లో సిఐటి ఖమ్మం క్లాసులలో మరి అన్నగారి దగ్గర నేను శిష్యరికం నేర్చుకోవడం జరిగింది. మరి చాలా రోజులకు ఈరోజు ఈ సంస్మరణ ద్వారా సత్యమన్నను కలుసుకునే ఒక అవకాశం. అయితే నాకు మల్లయ్య గారి కంటే ఎక్కువ ప్రకాష్ అన్నతోటి గొప్ప అనుబంధం. మేము చాలాసార్లు అనుకుంటుంటేవి, అదే మేము వరంగల్, ఇటు నల్గొండ, ఖమ్మము, మెదకు ఈ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటామంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఈ సామాజిక ఉద్యమాల నేపథ్యం, ఆ చైతన్యం తక్కువ ఉంటుంది, అట్లనే ఇట్లా విప్లవాల భావజాలం కూడా తక్కువ ఉంటుంది. కానీ ప్రకాష్ అన్న మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో కోదండరాం గారి నాయకత్వంలో చాలా మంది మిత్రులు, ఇక్కడ మా మిత్రులు జేఏసీలో పనిచేసిన మిత్రులు, నేను ఉప్పల్ నియోజకవర్గానికి జేఏసీ చైర్మన్ ఉన్నప్పుడు ప్రకాష్ అన్న హార్డ్ వర్క్ చూసి నేను చాలా ఆశ్చర్యపోతుంటే. కానీ ఈరోజు ప్రకాష్ అన్న ఆ రోజు అంత హార్డ్ వర్క్ చేయగలిగిండు. హైదరాబాద్ జిల్లా అంతా తిరిగి మాలాంటి ఉద్యమకారులందరినీ ఒక కోఆర్డినేటర్గా కోఆర్డినేషన్ చేయగలిగినట్టే దాని వెనకాల మరి మల్లయ్య గారి యొక్క స్ఫూర్తి ఎంతో ఉన్నదని నాకు ఏ రోజు అర్థమవుతా ఉన్నది. మొన్న ప్రకాష్ అన్న మా ఫాదర్ది ఇట్లా సంతాప సభ ఉన్నది రావాలన్నప్పుడు అసలు మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఏమున్నదంటే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు. చాలా మంది ప్రజలు మనము వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తాం, కానీ మిగతా రాజకీయ పార్టీలలో ఇట్లాంటి వ్యక్తి యొక్క కమిట్మెంట్ గురించి, వాళ్ళ ఆశయాల గురించి, త్యాగాల గురించి మాట్లాడుకునే పరిస్థితి వేరే రాజకీయ పార్టీలలో ఉండదు. అది ఓన్లీ కమ్యూనిస్ట్ ఐడియాలజీలో పనిచేసిన వ్యక్తులకు మాత్రమే అది సార్థకతం అవుతుందని మనం చెప్పుకోక తప్పదు. అట్లనే ఇవాళ సత్యమన్న మాట్లాడుతూ కూడా ఏదైతే మల్లయ్య గారు ఏ ఆశయాలతో జీవించిండో ఆయన అంతిమ సంస్కారం కూడా అదే స్ఫూర్తితోటి తన కొడుకులు నిర్వహించింది అనేది, అంటే ఆస్తులు కాకుండా మల్లయ్య గారు ఆశయాలను తన కుటుంబానికి ఇచ్చిపోయింది అనేది ఇలా మనం గర్వపడాల్సిన విషయం. ఒకవేళ మల్లయ్య గారు ఆశయాలతో బతకకుండా ఆస్తుల కోసం బతుకుంటే మనం ఇవాళ ఈ సంస్మరణ సభ పెట్టుకునే వాళ్ళం కాదు, చెప్పుకోవడానికి కూడా ఏం మిగిలి ఉండేది కాదు. అంటే దీని ద్వారా మనం సమాజానికి ఏం సంకేతం ఇస్తామంటే ఇవాళ మనిషి జీవితంలో డబ్బు ప్రధానమైంది, కానీ డబ్బు ప్రధానం కాదు, మనిషి ఆశయాలతో ఉన్నత వెలుతో బతకాలనేది మల్లయ్యను చూసి అర్థమవుతున్నది. మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమ శిఖరాల వంటిది. మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమ శిఖరాల వంటిది. మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్యూనిజం చేస్తది. ఒక వీరుడు నేల కొరిగితే
ఉన్నతమైనది హిమ శిఖరాల వంటిది ప్రసవించే తల్లి కళ్ళలో ఆనందపు చుక్కలు మీరు బిడ్డను అంటున్న తల్లికి పురుటి నొప్పులంత సహజమో పేదల రాజ్యం కోసము వీరుల త్యాగాలు సహజమే భగత్ సింగ్ రామరాజులా తల్లులంత వీర వనితలో విముగన్న తల్లులు కూడా వీర పోరు వీర మాతలే. జోహార్ కామ్రేడ్ మల్లయ్య. అట్లనే మరి చివరగా అన్నగారు లేచారు కాబట్టి చివరగా మరి మల్లయ్య గారిని స్మరిస్తూ ఒక పాట పాడి ముగిస్తాను. మంచి మంచి మల్లె పూల మాలల్లి మంచి మంచి మల్లె పూల మాలల్లి మల్లె పూల మాలేతుమో మా మల్లన్న జోహార్లంటూ వేడుకుంటుమో మా మల్లన్న జోహార్లంటూ వేడుకుంటుమో మంచి చేమంతులనేది చేమంతుల మాలల్లి మంచి చేమంతులనేది చేమంతుల మాలల్లి చేమంతుల మాలేతుమో మా మల్లన్న జోహారంటూ వేడుకుంటుమో మా మల్లన్న చేమంతుల మాలేతుమో మా మల్లన్న జోహారంటూ వేడుకుంటుమో మీరు చెప్పిన మాట మరువము మీరు చూపిన మాట నిడువము మీరు చెప్పిన మాట మరువము మీరు చూపిన మాట నిడువము నిరుదారిలో దారిలో సామయ్యో జోహార్లంటూ జోహార్ కాట్ల మల్లన్న. థ్యాంక్ యూ.